హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హార్టికల్చర్ టు హార్టికల్చర్. ఈ వీడియో ముఖ్యంగా మన నందనవనాన్ని వింటర్లో నేను ఎలా సెటప్ చేశానో చూపించాలని. ఈసారి లేఅవుట్ కొంచెం మార్చాను. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అయితే హాల్లో ఫ్రంట్ నుంచి నా మొక్కలు స్టార్ట్ అయిపోయేవి. సో కొంచెం కంజెస్టెడ్గా అనిపించింది, అందుకని ఈసారి డిఫరెంట్గా సెటప్ చేశాను. చూద్దాం ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది. గార్డెనింగ్ సీజన్ జోన్ వైజ్గా కపుల్ ఆఫ్ మంత్స్లో స్టార్ట్ అవుతుంది కదా, సో మీరందరూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఎంట్రన్స్లోనే మరవ మొక్క. ఈ అల్యూమినియం ట్రేస్లో ఇవన్నీ నేను ప్రాపగేట్ చేసిన ఫ్యూ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్. ఎక్కువగా కనకాంబరం మొక్కలే ఉన్నాయనుకోండి. ఇది రణపాల మొక్క. మీకు అందరూ తెలుసు కదా, ఇవి రావి అండ్ వేప మొక్కలు. రావి 2022లో, వేప 2023లో మన నందనవనంలోకి వచ్చినాయి. మీరు వీటిని ఆల్రెడీ కార్తీక మాసంలో వనభోజనాల వీడియోలు చూసే ఉంటారు కదా. సారీ అండి, సన్ రేస్తో కొంచెం డార్జిలింగ్గా ఉంది. నేను ఆఫ్టర్నూన్ రికార్డ్ చేసుకున్నా, అందుకే సన్ బాగా ఉంది. ఇది విరజాజి మొక్క. ఈ మొక్క 2020 మార్చిలో యాడ్ అయింది, జస్ట్ బిఫోర్ కోవిడ్ క్వారంటైన్. అందుకే మంత్ అండ్ ఇయర్ బాగా గుర్తుంది నాకు. ఈ మొక్క లోపల తీసుకొచ్చేటప్పటికే దీనికి కూడా మొగ్గలు ఉన్నాయి. సో పువ్వులన్నీ పూసేసి అయిపోయింది, అందుకని ఇప్పుడు వీటిని ట్రిమ్ చేసేసేయాలి నేను. అఫ్ కోర్స్ ఇది మీకు తెలుసు, ఉసిరి మొక్క. దీని వెనక 2 జాస్మిన్ ప్లాంట్స్ ఉన్నాయి. అన్నీ చిన్న చిన్న పాట్స్ కాబట్టి దగ్గర దగ్గర పెట్టుకోగలిగాను. తులసి ప్లాంట్స్. ఇది కూడా జాస్మిన్ ప్లాంటే. ఈ మొక్క మీ అందరికీ తెలుసు కదా, తుమ్మి మొక్క. నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో కూడా తీశాను. ఇన్ కేస్ ఎవరైనా ఆ వీడియో మిస్ అయితే కనుక ఐకార్ట్లో పెడతాను, తప్పకుండా చూడండి. ఇది నేరేడు మొక్క. 2025లో యాడ్ అయింది. సో 2025 గణేష్ చతుర్థికి అన్ని ఆకులతో పాటు ఈ ఆకులను కూడా నేను గణపతికి ఆఫర్ చేయగలిగాను. ఏమో బిల్వ. ఇది కూడా జాస్మిన్ ప్లాంటే. పొనగంటి కూర. మిక్స్డ్ ప్లాంట్స్. చిన్న చిన్న పాట్స్ అన్ని కలిపి ఒక బిగ్ పాట్లో పెట్టేసుకున్నాను. ఎల్లో కనకాంబరం. లాస్ట్ ఇయర్ బిగినింగ్ ఆఫ్ ది సీజన్లో నేను విరజాజి స్టెమ్స్ని ప్రాపగేట్ చేసుకుంటే ఎండ్ ఆఫ్ సీజన్కి ఒకటి బతికింది. ఇవి డ్రమ్ స్టిక్ ప్లాంట్స్ ఫ్రమ్ ఏ గార్డెన్. ఇవి సర్వైవ్ అయితే కనుక ఈ సమ్మర్లో గ్రౌండ్లో పెట్టచ్చు. యాక్చువల్గా నేను ఎండ్ ఆఫ్ సీజన్లో అంటే అక్టోబర్ ఎండ్కి నేను రీపాట్ చేశా. ఐ విష్ ఐ షుడ్ హ్యావ్ పాటెడ్ దెమ్ ఇన్ సెప్టెంబర్ ఇట్ సెల్ఫ్. మిస్ చేశాను. చూడాలి ఎంతవరకు బతుకుతాయి అనేది. ఇవి బనానా ప్లాంట్స్. ఇవి 3 జాస్మిన్ ప్లాంట్సే. బెల్ ఆఫ్ ఇండియా, గ్రాండ్ డ్యూక్ అండ్ దంతరమల్లి. మా లిటిల్ ఫ్రెండ్ ఉంది కదా, స్క్విరెల్, దాని బారి నుండి తప్పించుకోవడానికి నేను చిల్లీ సీడ్స్ వేసాను. 4 దిక్కుల్ని రిప్రజెంట్ చేస్తున్నట్లుగా 4 చిల్లీ మొక్కలు ఉన్నాయి అంతే. మ్యాంగో, పారిజాతం, 1 మోర్ తులసి పాట్, పిన్వీల్ అంటే నందివర్ధనం, తిప్పతీగ. అవడానికి చిన్నపాటైనా కానీ మొక్క మాత్రం ఈ మూల నుంచి ఆ మూల వరకు పెరుగుతుంది. లోపల తీసుకొచ్చిన తర్వాత దాన్ని అలా మెయింటైన్ చేయలేను కదా, అందుకు ఇలా ఫోల్డ్ చేశాను. మోస్ట్లీ సర్వైవ్ అవుతుంది, అవ్వకపోయినా పర్వాలేదు, ఎందుకంటే చాలా మొండి మొక్క. దాని స్టార్టింగ్లో మనం ట్రిమ్ చేసేసినా మళ్ళీ చిగురు వచ్చేస్తుంది. సో నో వరీస్. ఈ పాట్లో నిత్యమల్లి మొక్కలు 3 కలర్స్ ఉన్నాయి నా దగ్గర, రెడ్, వైట్ అండ్ ఎల్లో. ఇందులో పింక్ అండ్ డార్క్ ఆరెంజ్ కనకాంబరం ఉన్నాయి. జామ మొక్క అంటే గువా, కర్రీ లీఫ్ ప్లాంట్స్, బనానా. ఇది డ్రమ్ స్టిక్ ప్లాంట్. ఐ థింక్ దీనికి అట్లీస్ట్ 4 or 5 years ఓల్డ్ ఉంటుంది. ఇందులోనే నేను శంకు మొక్కలు కూడా వేసుకున్నాను, ఎందుకంటే గార్డెన్లో వేసుకుంటే కనుక నేను పొద్దున్నే వెళ్ళి పూలు కోసుకోవాలంటే కష్టం కదా, అందుకని ఈ పాట్లో వేసుకున్నా. బికాస్ దీనికి క్రీపింగ్ స్పేస్ కావాలి కదా. డ్రమ్ స్టిక్ పొడుగ్గా పెరుగుతుంది కాబట్టి ఈ మొక్కలకి ఆ బేస్ సరిపోతుంది, చక్కగా పెరుగుతాయని నా ఆలోచన. బ్లూ, వైట్
అండ్ డబుల్ లేయర్ పర్పుల్ ఉన్నాయి నా దగ్గర ప్రస్తుతానికి. ఇది పారిజాత మొక్క. 3 years కంప్లీట్ అయ్యి 4th year వస్తుంది ఇప్పుడు. ఐ హోప్ ఈ పారిజాత మొక్క నాకు ఇయర్ అయినా బ్లూమ్ అయితే బాగుండు అనిపిస్తుంది. క్రాస్ మై ఫింగర్స్. ఈ స్టాండ్లో మోస్ట్లీ జాస్మిన్ ప్లాంట్స్ ఉన్నాయి. డ్వార్ఫ్ ఫిక్సరా కూడా ఉంది. ఈ మొక్కలు మీరు అందరూ గుర్తుపడతారు కదా, హెన్నా ప్లాంట్స్ అండి. వెయిట్ చేస్తున్నా నేను ఎప్పుడెప్పుడు గోరింటాకు పెట్టుకుందామా నా మొక్కల ఆకులతోటని. ఇవి కూడా మిక్స్డ్ ప్లాంట్సే. సెంటర్లో దొండకాయ, చుట్టూ అన్నోన్ ప్లాంట్స్. మా ఫ్రెండ్ లాస్ట్ ఇయర్ నాకు ఎండ్ ఆఫ్ సీజన్లో ఇచ్చింది. సో పేర్లు అయితే గుర్తులేవు నాకు. స్ప్రింగ్ వచ్చిన తర్వాత ఏవి బతుకుతాయో చూసి దాన్ని బట్టి మన పేర్లు కనుక్కుంటా అంతే. రెయిన్ లిల్లీ, వైట్ డిసెంబర్, పింక్ డిసెంబర్. ఇది బాగా పెరిగింది కదా, దీన్ని ఇప్పుడు నేను స్ప్రింగ్లో ట్రిమ్ చేయాలి. హైబిస్కస్, పర్పుల్ డిసెంబర్, ఏంజల్ వింగ్ జాస్మిన్, కాగడమల్లి. ఈ మొక్కకు కూడా నేను ఇంట్లోకి తీసుకొచ్చేటప్పటికి మొగ్గలు వస్తున్నాయి. సో తీసుకొచ్చిన 2 months వరకు అప్పుడప్పుడు పూలు వచ్చినాయి. ఐ వాజ్ హ్యాపీ. చమేలి, ఇది ఒక టైప్ ఆఫ్ మందారము, అంటే పువ్వు వస్తుంది. నేను దాని పిక్చర్ పెడతాను చూడండి. పింక్ హైబిస్కస్. ఈ వెరైటీ అయితే ఇండియాలో మనకి ఎక్కడ చూసినా ఇవే మొక్కలు, కానీ మాకు ఇవి ఇక్కడ సో రేర్. చాలా తక్కువ మందిలో చూస్తాను నేను వీటిని. సెంటర్లో ఉండవన్నీ కనకాంబరం మొక్కలే, మోస్ట్లీ సౌందర్య కనకాంబరం. ఇవి రెడ్ అండ్ ఎల్లో కనకాంబరం. పాప లోపలికి తీసుకొచ్చిన తర్వాత ఆకులన్నీ పోయినాయి. డార్క్ ఆరెంజ్ అండ్ పింక్ కనకాంబరం. ఈ మొక్కలు కూడా 4 or 5 years ఓల్డ్ అనమాట. నూరు వరహాల మొక్క, అంటే ఇక్సోరా ప్లాంట్, హైబిస్కస్, వాము, మందారం. చాలామందికి ఈ మొక్క తెలిసే ఉంటుంది. బ్రహ్మీ ప్లాంట్, అంటే సరస్వతి మొక్క, చాలా మంచిది అంటారు. కోరల్ డిసెంబర్. ఈ పువ్వులు అయితే స్ప్రింగ్ నుండి ఫాల్ వరకు తప్పకుండా వస్తాయి. అండ్ ఎస్పెషల్లీ ఈ మొక్క పెరుగుతున్న కొద్దీ ప్రతి నోట్ దగ్గర మొగ్గలు వస్తుంటాయి. సో మనకి కంటిన్యూగా పువ్వులు వస్తూనే ఉంటాయి. డిసెంబర్ పువ్వుల్లో ఏది బెస్ట్ అని నన్ను అడిగితే, నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఫస్ట్ కోరల్, దెన్ పింక్, దెన్ పర్పుల్ అండ్ దెన్ వైట్. ఇది నల్లేరు, మ్యాంగో. ఇవే కాక నా దగ్గర ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి. వీటికి లైటింగ్ తక్కువ సరిపోతుంది, అందుకని ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ లిల్లీ ప్లాంట్స్ ఉన్నాయి, తర్వాత ఫ్యూ కలర్స్ ఆఫ్ క్యాక్టస్ ఉన్నాయి, తమలపాకు అండ్ బ్రహ్మకమలం, లాస్ట్లీ బచ్చలి. వీ కెన్ మెయింటైన్ ద సేమ్ పాట్ డ్యూరింగ్ వింటర్ ఎట్ హోమ్ ఆల్సో. చూసారు కదా నా నందనవనాన్ని వింటర్లో ఎలా సెటప్ చేసుకున్నానో. చాలామంది అబ్జర్వ్ చేసే ఉంటారు, నా దగ్గర 4 రకాల గ్రో లైట్స్ ఉన్నాయి. సో ఈ 4 రకాల గ్రో లైట్స్ గురించి, అవి ఏంటి, వాటిలో ఏది బెస్ట్ ఏది లీస్ట్ అనేది ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. I hope you all like my Nandanavanam, and thanks for watching, and see you in another video. Till then, happy gardening.